సాధారణంగా ఎవరైనా విమానాలు ఎందుకు ఎక్కుతారు? దూర ప్రాంతాలకు తొందరగా చేరుకుని పనులు చేసుకునేందుకు విమాన ప్రయాణాలు చేస్తారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే విమానాల లాగానే వాటి టికెట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. దీంతో కేవలం డబ్బున్నవారు మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. సామాన్యులు, పేదలైతే రైళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం హై క్లాస్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కేవలం విమానాల్లో ప్రయాణిస్తూ హై క్లాస్ ప్రయాణికుల దగ్గర నుంచి వస్తువులు కొట్టేయడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 110 రోజుల్లోనే 200 సార్లు విమానాల్లో ప్రయాణించాడు. చివరికి పోలీసులకు దొరికిన చిన్న క్లూ అతన్ని పట్టించింది. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల రాజేష్ కపూర్ అనే దొంగ దేశీయ విమానాల్లో తిరుగుతూ ప్రయాణికుల వద్ద ఉండే బంగారు, వెండి, డబ్బులు, ఇతర ఖరీదైన వస్తువులను చోరీ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గత 110 రోజుల్లో 200 విమానాల్లో చోరీ చేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. ఎయిర్ ఇండియా, విస్తారా లాంటి విమానాల్లో తరచుగా ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకు ప్రయాణిస్తూ దొంగతనాలు చేసేవాడు. ఈ క్రమంలోనే సోమవారం తోటి ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ నుంచి ఆభరణాలు దొంగలించాలన్న ఆరోపణతో ఢిల్లీ పోలీసులు రాజేష్ కపూర్ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంగా 110 రోజుల్లో 200 విమానాలు ఎక్కిన రాజేష్ కపూర్ ప్రయాణికుల నుంచి దొంగతనాలు చేసేవాడని చెప్పి గుర్తించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పహాజ్గంజ్లో రాజేష్ కపూర్ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డీసీపీ ఉషా రంగనాని వెల్లడించారు. అతని వద్ద ఉన్న ఆభరణాలు ఢిల్లీలోని కరోల్ బాగ్కు చెందిన 46 ఏళ్ల శరత్ జైన్కు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత 3 నెలల్లో 2 వేరువేరు విమానాల్లో చోరీ జరిగినట్లు నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి ఒక టీంను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11వ తేదీన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో ఉన్న ఓ ప్రయాణికురాల నుంచి 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 2వ తేదీన అమృత్సర్ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో విమానంలో మరో ప్రయాణికురాల నుంచి 20 లక్షల విలువైన ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. ఈ 2 ఘటనలపై ఫిర్యాదు అందడంతో రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టినట్లు డీసీపీ ఉషా రంగనాని తెలిపారు. ఢిల్లీ, అమృత్సర్ విమానయానాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి కొందరు అనుమానితులను గుర్తించారు.